నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. వ్యవసాయ యంత్ర సామాగ్రిపై జీఎస్టీ తగ్గింపు ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ట్రాక్టర్పై ఎక్కించుకుని స్వయంగా ట్రాక్టర్ను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాన్ని నడిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమ రఘురామకృష్ణరాజు, భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ ప్రొఫెసర్ రామాంజనేయులు, ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చోళ నాగరాన్ని, పిఎస్సి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్లిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు వారిని రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ ఉద్యానవన శాఖ, పౌర సరఫరాలు తదితర శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని, వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. దేవి శరణోత్తరంలో 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో మావులమ్మ అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు, పుణ్యాహారతి, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న మావులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ జగజ్జని కనకదుర్గ అమ్మవారు స్వరూపైన దుర్గాదేవి అలంకరణలో మావులమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారని, ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రువుని తొలగించి విజయాన్ని చేకూరుస్తారని, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. తీసుకుని మీరు అభిషేకం చేసిన తీర్థం చూడండి, అది తీసుకోండి. పంచి అత్తిలో గల కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని కనకదుర్గ అలంకరించారు. భక్తులు భవానీల ఆధ్వర్యంలో విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అత్తిలి పోలేరమ్మ అమ్మవారి దేవాలయం ప్రక్కనున్న కనకదుర్గ భవానీ మందిరం వద్ద అమ్మవారిని కనకదుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. భవానీ భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. దండం పెట్టుకో పంతులు గారు ఇక్కడ ఉన్నారండి. అత్తిలి కాలువగట్టున గల విజయ చాముండేశ్వర అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని కనకదుర్గగా అలంకరించారు. మహిళలచే విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మంత్రి గణేష్ థియేటర్ సమీపంలో గల ముస్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవి శరణార్థోత్సవాల సందర్భంగా దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శివారు బొంతువారిపాలెంలో నెలకొల్పిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దీక్షా మందిరం వద్ద భవానీ భక్తులు నిప్పుల గుండం తొక్కారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అత్తిలి మండలం ఉనికిల్లో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్ రాధాకృష్ణ పెన్షన్ పంపిణీ కార్యక్రమం సూపర్ జిఎస్టీ కార్యక్రమంలో పాల్గొంటారని అత్తిలి ఎంపీడీఓ పి శ్యామల్ తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కేఎస్గట్టులో వెలిసిన శ్రీ శ్రీ దుర్గాభవన్ ఆలయం వద్ద శ్రీ దుర్గాభవన్ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర సందర్భంగా భవానీలు గ్రామస్తులు కలిసి అఖండ జ్యోతి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నిప్పులగుండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్ రాధాకృష్ణ పాల్గొన్నారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరు, వివిధ సంస్థల సమన్వయం, నిధుల వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా జిల్లా అభివృద్ధి చెందడం వంటి విషయాలపై చర్చించారు. సమావేశంలో తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణతో పాటు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. తణుకు శాసనసభ్యులు ఆరుమిల్ రాధాకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సకాలంలో చికిత్స అందించడంతో పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సమన్వయం చేసిన ఘటన మంగళవారం తణుకులో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగి అంబులెన్స్ వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో చికిత్స అందించడంతో పాటు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను అప్రమత్తం చేశారు. సమాజానికి ఉపయోగపడేలాగా సేవ చేయడం, అనుకోని ప్రమాదం లేదా అన్యాయం జరిగినప్పుడు తక్షణమే సాటి మనిషిగా అండగా నిలిచిన ఎమ్మెల్యే రాధాకృష్ణను పలువురు ప్రశంసించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగ్ లో ఉన్న సుమారు 50,000 క్లెయిమ్ నిధులు విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం విజయంలో భవన నిర్మాణ కార్మికులు కీలక పాత్ర పోషించారని, వారి సంక్షేమం వారికి బోర్డులో మరిన్ని పథకాలు అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా కార్మిక గొంతు వినిపించిన తణుకు శాసనసభ్యులు ఆరుమిల్ రాధాకృష్ణకు
పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి పోలరాతి ఆదినారాయణ, దువ్వ అధ్యక్షులు జానపాముల శ్రీనివాస్, రేలంగి అధ్యక్షులు బల్లా శ్రీనివాస్, అత్తిల అధ్యక్షులు సంకు పోతురాజు, వడ్డాది రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పంది కొండయ్య, వానపల్లి కొండయ్య, తణుకు గౌరవాధ్యక్షులు కొమ్మన విష్ణు, నాసరి నారాయణ, వేంపడపు గోపాలకృష్ణ, నూకల నాగేంద్ర, చెంచాని వెంకటేశ్వరరావు, ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కేత విజయ్ కుమార్, బల్లా నాని తదితరులు పాల్గొన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ హాస్యాస్పదంగా ఉందని తనకు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలపై హైదరాబాద్ నెంబర్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్ జగన్ బెంగళూరులో నివాసం ఉంటూ రాష్ట్ర సమస్యలపై హైదరాబాద్ నెంబర్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సోమవారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ జనసేన శ్రేణులపై వైసీపీ చేసిన దాడులను సైతం డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల నిత్యావసరాలు పెంచే పరిస్థితి ఉండేదని అన్నారు. కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి మరోపక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మరో 15 సంవత్సరాలు ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఉండాలని, వారి ముగ్గురు సారథ్యంలో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన, అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందో అందరికీ కూడా ఒక పండగ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా ఈరోజు వెలుగులు నింపుతున్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నెల నెల ధరలు పెంచేటటువంటి పరిస్థితి ఉండేది. నిత్యావసర వస్తువులు ప్రతి నెల పెంచేవాడు, కరెంటు ఛార్జీలు ప్రతి నెల పెంచేవాడు, బస్ ఛార్జీలు ప్రతి నెల పెంచేవాడు. మరొక పక్క అభివృద్ధిని నిర్వీర్యం చేసి అన్ని రకాలుగాను కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా భయపడే విధంగా ఆ రోజు పరిపాలన సాగించాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా అధికారంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఎంతోమందిని వేధించినటువంటి పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం ఈరోజు గౌరవ మంత్రివారి లోకేష్ గారు ఆ బకాయిలు చెల్లించే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు ఒక దఫాగా, మరొక 400 కోట్లు ఈరోజు విడుదల చేయడం జరిగింది. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడటానికి ముందుకు వెళ్తుంది. డిఎస్సి పరీక్షలు నిర్వహించి గతంలో ఎప్పుడూ లేని విధంగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో కేవలం 15 నెలల్లో 4,71,000 ఉద్యోగాలు ఈరోజు క్రియేట్ అయినాయి. అంటే ఈ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంది అనేది మనందరం కూడా చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు GST 2.0ని ఆగస్టు 15ని ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ GST 2.0 వలన ప్రతి కుటుంబానికి దాదాపు 15,000 రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. మనకి నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా GSTలు తగ్గించి ఈరోజు రేట్లు తగ్గే విధంగా కూడా చేయడం జరిగింది. బీమా సౌకర్యం, ఈరోజు బీమా చేయించుకోవాలంటే గతంలో 28% ఉండేది, కానీ ఈరోజు 0% చేసి ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఆ విధంగా మహిళలందరికీ కూడా ఒక ఆర్థిక స్వావలంబన వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. GSTని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. GST 2.0 అవగాహన కార్యక్రమాలను కూడా
అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు పెరుగుతుంది. వారికి ఈ కూటమి ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. బాలకృష్ణ గారిని అవాకులు చవాకులు పేలుతున్నాడు, లేకపోతే దానికి ఏదో జన సైనికులు స్పందించలేదని చెప్తున్నాడు. నీకేంటి బాధ? మాకు మేము అన్నీ అనుకుంటాం, ఎన్నైనా కొట్టుకుంటాం, మాట్లాడుకుంటాం ఏదైనా పొరపాట్లు జరిగితే. నీకేంటి బాధ? నువ్వు చిచ్చి పెట్టాలని చూస్తావా? మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి మాకు తగాదాలు పెట్టాలని చూసినా ఒక అవగాహనతో వెళ్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వెళ్ళాలనేది నిర్ణయం. మరొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండాలనే విధంగా వారి ముగ్గురి నాయకత్వంలో సారథ్యంలో వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ డిజిటల్ బుక్ అంట, డిజిటల్ బుక్ అన్ని ఓపెన్ చేసి తెలుగుదేశం నాయకుల మీద, కూటమి నాయకుల మీద దానిలో రిపోర్ట్ చేయాలని చెప్పాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పెట్టాము, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అని పెట్టి హైదరాబాద్లో డిజిటల్ బుక్ నెంబర్ ఇచ్చాడు. ఈ నియోజకవర్గంలో మీ నాయకులు చేసినటువంటి అరాచకాలని, అవినీతుల్ని, అన్యాయాలను కూడా డిజిటల్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం. ఆయన ఏమన్నా అటువంటి నాయకుల మీద చర్యలు తీసుకుంటాడేమో చూడాలి. తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కామాక్షిదేవి శరన్నవరాత్రుల సందర్భంగా 8వ రోజు అమ్మవారు సరస్వతి దేవాలంకరణలో దర్శనమిచ్చారు. పిల్లలచే సరస్వతి దేవి పూజ చేయించారు. అనంతరం దాతల సహకారంతో పెన్నులు, పుస్తకాలు, పెన్సిల్ కిట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ధ్రువిషా సామన సగోత్ర తన్విన్నామదేయ ప్రాణతో నాగానామదేయ శ్రీయశ్చ ఆదర్శ్యాన తన్మశ్రీనామదేయ గోత్ర గౌరీష్ శ్రీకృష్ణ కార్తికేయ స్వర్ణామదేయ హైదబాలగోత్ర గోత్ర నాగ సాయి సోన్విక్ నాగ యజ్ఞేక్ష శరణ్యానామదేయ లక్ష్మీనామదేయ హర్షిణీనామదేయ సువర్ణసగోత్ర వేదబాల బ్రహ్మర్షిగోత్ర వైష్ణవీ నామ ఈక్షణ సాయి లక్ష్మీ నామదేహ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు మాజేటివారి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని కనకదుర్గాదేవిగా అలంకరించారు. కొల్లేపల సూర్యనారాయణ, వీర వెంకట రాఘవరాణి దంపతులు పట్టు చీరను సమర్పించారు. మద్దు త్రినాథరావు, పద్మజ, మానేపల్లి వెంకట సంతోష్ కుమార్, మాధవి, నాగ వెంకట సాయి, రామకృష్ణ, లక్ష్మీ ప్రవళిక, గమ్ని సురేష్, రేణుక సహకారంతో అమ్మవారిని అలంకరించారు. ఆకుల బాలకృష్ణ, వేదకుమారి దంపతులు ప్రసాద వితరణ జరిపారు. తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. మానేపల్లి వెంకట సత్యకాంతారావు, నాగభాస్కర్, లక్ష్మీదేవి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెంపరాల వెంకటేశ్వర్లు, అంజనా కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో, గోరుకొంత అశ్విని శర్మ అర్చకత్వంలో పూజలు జరిపారు. Vidyā
महाप्रियाय नमः महायोगेश्वरेश्वर्यै नमः प्रमाध्याय नमः महारामेश महिष्यै नमः महात्मः चतुष्षष्टिकरवैयै नमः चंद्रविद्याय नमः चराचर जगन्नाथाय नमः विश्वरूपिणे नमः गोविन्दरूपिणे नमः पंचरूपकाय తణుకు శుభం గ్రాండ్ దగ్గర విశ్వకర్మ జయంతి కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమారాధనలో 5,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తమిడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గురజాపు శ్రీనివాసరావు, పట్టణ స్వర్ణకార సంఘాధ్యక్షులు నాగమిల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిల్లి సుబ్బారావు, మండల విశ్వబ్రాహ్మణ సంఘాధ్యక్షులు మందరపు నాగమనోహర్, స్వాంతన లక్ష్మణరావు, కీర్తి శివప్రసాద్, శీలమంతుల ప్రసాద్, నాగబాబు, ప్రకాష్, చిప్పాడ శ్రీను, యు బాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కామాక్షి అమ్మవారి దేవీ నవాసు సందర్భముగా జరిగింది. అలాగే జెంట్స్ కి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహో సన్నకాల స్వామి అఖండమైన అన్న జై విశ్వకర్మ అందరికీ స్వామివారి ప్రజలు అమ్మవారి ప్రజలు వస్తుంది. అలాగే ఎవరు తిన్న భోజనం కామాక్షి అమ్మవారి శ్రీ విరాట్ విశ్వకర్మ సమానం జరుగుతున్నది. కావున భక్తులు గమనించగలరు. శుభగ్రహ భక్తులను ఆమోదించుకుందులు అత్యంత జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అఖండమైన అలాగే కోరుతున్నాము. అలాగే వాటర్ ప్యాకెట్లు ఎవరు ఎక్కువగా యూజ్ చేయకండి. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తణుకు పట్టణ అధ్యక్షులుగా చుక్కాకుల వరలక్ష్మి, తణుకు మండల అధ్యక్షుడిగా పెనుమెచ్చ రామకృష్ణరాజులచే తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దిస్పో రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు వారికి నియామక పత్రాలు ఇచ్చి పార్టీ బలోపేతానికి సైనికులుగా పనిచేయాలని కోరారు. రాజీవ్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు బి బాబీ, ఉదయ్ కిరణ్, అన్నప్ శ్రీను, రుద్ర అన్నవరం, దిర్స్పో శాంతారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంట్ పరిధిలో గల తణుకు నియోజకవర్గ పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించినారు. కావున పార్టీ విధి విధానాలకు లోబడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానని పార్టీలో విభేదాలు లేకుండా అందరినీ సమన్వయంతో తీసుకెళ్తానని పార్టీ గౌరవాన్ని కాపాడుతానని ఆ రకంగానే పిసిసి అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆదేశాల మేరకు నేను మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా మహాసభలు అక్టోబర్ 5వ తేదీన తణుకులో జరుగుతాయని జిల్లా అధ్యక్షుడు టీవీఎస్ మూర్తి పత్రికలకు తెలిపారు. ఈ మహాసభల్లో కార్మికుల సమస్యపై చర్చిస్తామని, 12వ వేతన కమిటీ వేయలేదని, ఐఆర్ ప్రకటించలేదని, 4 డిఏ పెండింగ్లో ఉన్నాయని, డిఏ అలవెన్స్లు వేయలేదని, గత సంవత్సర కాలంలో రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ కూడా చెల్లించలేదని, 5 సంవత్సరాల లీవ్ అండ్ ఎన్స్కోర్స్మెంట్ పెండింగ్లో పెట్టారని, సమస్యలపై చర్చిస్తామని అన్నారు. మహిళా ఫ్రీ బస్సు ట్రావెల్పై ఎస్డీఎఫ్ 5 రాష్ట్రాల్లో సర్వే చేసి రిపోర్టు ప్రభుత్వానికి అందజేశామని, ఆర్టీసీ సంస్థపైన ఉద్యోగ భద్రతపైన చర్చిస్తామని, మెరుగైన వైద్య సౌకర్యాల సాధనకు ప్రమోషన్, రిక్రూట్మెంట్లు, కొత్త బస్సుల కొనుగోలుకి ఆర్టీసీలో ఉన్న సంఘాలని ఐక్యంగా పోరాటాలు చేయడానికి ఐక్యం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. మహాసభకు 250 మంది ప్రతినిధులు జిల్లాలోని అన్ని డిపో నుండి హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి కార్మికులు కృషి చేయాలని, ప్రజలు ఆర్టీసీని కాపాడుకోవడానికి కార్మికులతో కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ తణుకు డిపో ఎస్డబ్ల్యూఎస్ అధ్యక్షులు కె నూకరాజు, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.